వెల్కమ్ బ్యాక్ గైస్. మేము ఈరోజు క్రిస్మస్ లైట్స్ చూడడానికి వచ్చాము. సో అనిహా ఇస్ సో ఎక్సైటెడ్. జింజర్ బ్రెడ్ హౌస్ ఎంత బాగుందో. వావ్. జింజర్ బ్రెడ్ హౌస్ అంటే ఏంటంటే వీళ్ళు క్రిస్మస్కి పిల్లలతోని అంటే చిన్నపిల్లలకి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వీళ్ళకి ట్రెడిషన్ కూడా ఇది. లైక్ అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చినారంట. సో వాళ్ళు ఇంకా వాళ్ళ తర్వాత నుంచి వీళ్ళకి కూడా ట్రెడిషన్ అయిపోయింది. ఇదంతా రియల్ క్రీమ్ అండ్ బిస్కెట్, ఇదంతా తినొచ్చు గైస్. జింజర్ బ్రెడ్ హౌస్ అంటారు. క్రిస్మస్కి ఇట్లా చేస్తారనమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే నేషనల్ హార్బర్ అని ఒక ప్లేస్ ఉంటుంది వాషింగ్టన్ డీసీకి దగ్గర. నేషనల్ హార్బర్ దగ్గర ఇది ఒక పెద్ద హోటల్ అనమాట. సో ఇది ఏంటంటే గేలార్డ్ నేషనల్ రిసార్ట్ అనొచ్చు. యాక్చువల్లీ ఇది గేలార్డ్ నేషనల్ రిసార్ట్ చాలా బాగుంటుంది, చాలా పెద్దది అన్నమాట. లైక్ 5 స్టార్ హోటల్ అనుకోండి అట్లా. అండ్ చాలా క్రిస్మస్కి ఎస్పెషల్లీ ఇట్లా లైటింగ్ చాలా పెడతారు. ఈ చాలా షోస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. లైక్ ఐస్ అడ్వెంచర్ అని చెప్పి ఒకటి చేస్తారనమాట. చాలా బాగుంటుంది. లోపల ఫుల్ ఐస్, స్నో, స్కల్ప్చర్స్ అట్లా చాలా చేస్తారు. చాలా బాగుంటుంది లోపల. బట్ చాలా చల్లగా ఉంటుందని మేము వెళ్ళలేదు, ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా. ఈ ఏరియాలో ఇదంతా ఇండోరే, లైక్ క్లోజ్డ్ ఉంటుంది అంతా. సో హోటల్ లోపలనే ఇట్లుంటాయి అనమాట. బార్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. పెద్ద హోటల్ కదా, లైక్ బార్స్, రెస్టారెంట్స్ ఒక 2, 3, 4, 5 ఉంటాయి. షాపింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఎవరైనా ఈ హోటల్లో స్టే చేయడానికి వస్తే అన్నీ ఇక్కడే. ఇంకా రెస్టారెంట్, బార్, తర్వాత మనకి ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైం ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. సో క్రిస్మస్ ఈవ్కి ఇట్లా చూపిస్తారనమాట క్రిస్మస్ షోస్. బాగుంటుంది ఇవన్నీ. దీని తర్వాత లైట్ షో కూడా ఉంటుంది. నేను మీకు ఆ లైట్ షో కూడా చూపిస్తాను. కానీ ఎవ్రీ టైం కన్నా ఈ టైం అంతా బాగా చేయలేదు. బట్ ఇట్ వాస్ గుడ్. ఐ మీన్ నాట్ దట్ బ్యాడ్. ఇంకా ఎవ్రీ టైం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇయర్ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ చాలామంది ఎవరైతే ఇక్కడికి వస్తారో చాలామందికి ఓన్లీ నేషనల్ హార్బర్ అక్కడే తెలుస్తుంది. కానీ ఇది కొంచెం అక్కడి నుంచి ఒక 2 minutes వాక్ ఉంటుంది. దీని గురించి తెలియదు అనమాట ఎవరికి. చాలా తక్కువ పీపుల్కి తెలుసు యాక్చువల్లీ చెప్పాలంటే. అమెరికాలో ఉండే వాళ్ళు అనుకోవచ్చు ఇట్లాంటివి చాలా ఉంటాయి మేము చూసామని. ఐ నో, బట్ ఓన్లీ ఇండియా వాళ్ళకి వస్తుంది.
నీ హెయిర్ చూపివా? వావ్ ఎంత బాగుంది అనిహా. సో ఇదన్నమాట యాక్చువల్ నేషనల్ హార్బర్. ఇక్కడ ఉంటుంది. అండ్ క్యాపిటల్ వీల్ అని అది అక్కడ మనకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ టైం నేను మీకు క్యాపిటల్ వీల్ అది అన్నీ చూపిస్తాను. రైట్ వెళ్ళి మనం దాంట్లో వెళ్ళొచ్చు అనమాట. అండ్ చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టినారు. అనిహా ఏమో చల్లగా ఉంది చాలా వెదర్. అక్కడికి వెళ్ళి చూడాలని ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళినాం. అండ్ వీళ్ళందరేమో లైక్ నేషన్ కోసం సర్వీస్ చేసిన వాళ్ళనమాట. లైక్ సో వాళ్ళందరూ స్టాచ్యూస్ పెట్టినారనమాట. అనిహా ఇప్పుడు వాళ్ళందరిలాగా వెళ్ళి ఫోటో దిగాలని ఆమె అంటున్నాను. సో వెయిట్ చేస్తున్నాము. ఇంకెళ్తుంది వెళ్ళి అందరు స్టాచ్యూస్తో ఫొటోస్ దిగుతుంది. వీళ్ళెవరు అని అడుగుతుంది. చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ గైస్ ఇదైతే. చాలా చల్లగా ఉంది. చాలా ఇంక ఇక్కడ నుంచి చూసి ఇంకా వెళ్ళిపోతున్నాము మేము కూడా. ఎక్కువసేపు లేము ఎందుకంటే చాలా చల్లగా ఉంది కదా. అనిహా ఏమో ఫొటోస్ అంటుంది. వాళ్ళందరూ దిగేంత వరకు వెయిట్ చేసింది అనమాట. ఇప్పుడు నవ్ ఇట్స్ మై టర్న్ అని చెప్పి ఉరికింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా మన ఫొటోస్ తీస్తున్నాం. కానీ ఫుల్ నచ్చింది అనిహాకి. షీ లైక్డ్ ఇట్. ఫస్ట్ టైం వెళ్ళింది అనిహా. చిన్నప్పుడు వెళ్ళింది కానీ తనకు గుర్తులేదు. ఇక్కడ గుచ్చి స్టోర్ ఉంది. ఎంత బాగుందో. వావ్, లవ్ ద స్టోర్. గుచ్చి మై ఫేవరెట్. క్రిస్మస్ కలెక్షన్ పెట్టిండ్రు అన్ని. లైక్ హాలిడే కలెక్షన్ అంతా. క్రిస్మస్ వావ్ కలెక్షన్ వెరీ నైస్. యాక్చువల్లీ క్లోజ్ ఉంది స్టోర్. సిటీ సెంటర్ అనే ఏరియా అనమాట. ఈ ఏరియాలో చాలా డిఫరెంట్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని చాలా బ్రాండ్స్. హాయ్ అని. ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అనమాట. మనం దీని లోపలికి వెళ్ళొచ్చా? DC సో గుడ్. చాలా బాగుండే. ఇది ఏంటంటే దీన్ని మనము రెంట్ తీసుకోవచ్చు. లైక్ 2-3 hours అది స్కాన్ అయిన తర్వాత మనము సెలబ్రేటింగ్ యూ సిటీ సెంటర్ DC. ఎంత బాగుంది గాయస్. క్రిస్మస్ కోసం పెట్టినారు. అండ్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. హ్యూగో బాస్ ఉంది. చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం ఇంకా డే టైంలో. అండ్ ఈరోజు క్రిస్మస్ డే మేము వెళ్ళింది. క్లోజ్ ఉండే బట్ చాలా బాగుండే. ఇంకా ఓపెన్ ఉంటే బాగుంటుంది. షీ వాంట్ టు టేక్ పిక్చర్స్. షీ వాంట్ బీ దేర్. ఓకే గైస్ బాయ్. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.